అయ్యా ఏంటయ్యా ఇంట్రో నా నుంచి ఏడకెళ్ళిపోయింది. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. అంతేలేండి, పిల్లలు కూడాను ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోయారనమాట. వీళ్ళకి కూడా ఫాలోయింగ్ వచ్చేస్తుందని ధైర్యం చేస్తారు గైస్. ఆడవాళ్ళు ముందుకు వచ్చేస్తారు. ఏం పేరు మార్చేద్దాం? సహారా ఫ్యామిలీ బ్లాగ్స్, జ్యోతి ఫ్యామిలీ బ్లాగ్స్ అయిపోద్దా? కూర్చున్నాం గైస్ కొన్ని రోజుల నుంచి నేను కనపడలేదని చెప్పేసి ఈవిడ గారు ఏంటంటే గనక సహారా ఫ్యామిలీ బ్లాగ్స్ లో నేను అప్లోడ్ చేయట్లేదు కదా, ఈవిడ గారికి ఛాన్స్ రావట్లేదని ఈవిడ గారు ఇన్స్టాగ్రామ్ లో రెచ్చిపోయారు అనమాట. 5K ఫాలోవర్స్ వచ్చేసారు ఈవిడికి. ఎలా వచ్చారు తెలీదు, ఎవరు ఫాలో కొట్టారు తెలీదు, ఈ మొహం చూసి ఎవరు కొట్టారు. మనకంటే ఏదో ఫేస్ వాల్యూ ఉంటారు గైస్. మీ ఫ్యాన్స్ ఉన్నారా? అబ్బో 5000 ఫాలోవర్స్ కే ఇలా అయిపోతుంది. ఒక 100K అయితే ఇంకా మమ్మల్ని పట్టుకోరేమో. ఇంకా ఎక్కడెక్కడ. థ్యాంక్ యూ మేడం, మీరేనా అర్థం చేస్తారు. సో గైస్ చాలా రోజులు అయింది బ్లాగ్స్ వచ్చేసి, బతికే ఉన్నాను. అంతా కూడా బానే ఉంది. ఫ్యామిలీ బ్లాగ్స్ ఆడియన్స్ కి లైక్ తెలియపోతే మనం ఐటీలో గేమింగ్ అంతా కూడా కన్సిస్టెన్సీగా చాలా చేస్తున్నాంలేండి. కన్సిస్టెంట్గా నోరు కూడా తిరగట్లే. బ్లాగ్ లో ఎన్నో రోజులు లేదు కదా, కన్సిస్టెన్సీగానే చేస్తాంలేండి గేమింగ్ లో అయితే కనుక. బట్ ఫ్యామిలీ బ్లాగ్స్ లో చేయట్లేదు అనమాట. సో అందుకనే వచ్చేసాము. అండ్ ఇవాళ కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట గేమింగ్ నుంచి. సో ఫ్యామిలీతో కలిసి ఏమైంది ఇవన్నీ లెక్కలేసేస్తున్నారు కేసి. వాచ్ టైమ్, లైక్లు పర్ఫెక్ట్ చూడకపోతే మళ్ళీ రీచ్ అయ్యే వీడియో. అమ్మో ఇది వరకు అథెంటిక్ గా చేసేటోళ్ళు ఇప్పుడు ఇలా ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి మొత్తం కంటెంట్ ని పోస్ట్ పడి చెప్తున్నారు. అథెంటిసిటీ లేదు, యాక్ట్ చేయాల్సి వస్తుంది. మనకి యాక్టింగ్ ఇవన్నీ మన వల్ల కాదు. వల్ల అవ్వదు కానీ నేను చెప్తాను. ఈ రోజు అయితే విజయవాడ వెళ్ళిపోతున్నాం అనమాట, ఫ్యామిలీ అందరూ కలిసి. దగ్గర పడితే లావు కనబడుతున్నావా? అది గైస్ ఫ్యామిలీ అందరూ కలిసి విజయవాడ వెళ్తున్నాం. అది సో చలో. వెనకాల నుంచి నాకు ఏదో గరిట పడేటట్టే ఉంది. సో మనం కట్టేసి బ్లాగ్ పారిపోదాం కార్లోకి. అండ్ గైస్ ఇదిగోండి హీరో ఇంకా లేగలేదు అనమాట, పడుకునే ఉన్నాడు. సో అలాగే ఆయన్ని తీసుకెళ్లిపోతున్నాను అనమాట. ముసుగురా పిల్లని. గైస్ ఇంతకీ ఓటేసారా? సో నేనైతే ఓటేసాను. సో మీరు ఏ పార్టీకి వేసారు కింద కామెంట్ అని చేయండి. ప్రయాణంకి బయలుదేరిపోయాం. సో ఇదిగోండి దారిలో టిఫిన్ కాగాం అనమాట. ఇంకా యువరాజ్ గారు పడుకుని ఉన్నారు మా అత్తగారు వాళ్ళు. ఇది శుభ్రంగా ఇంకొచ్చింది కదా మొత్తం రిలాక్సేషన్ పిల్లోడిని ఇచ్చేస్తుంది అంతే. మా అత్తే మంచోరు కాబట్టి ఇంకా అన్ని అలా చూసుకుంటూ ఉంటారు అదనమాట. సో ఇప్పుడు విజయవాడకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి పైకి వెళ్ళనిస్తారు లేదని, లేదంటే ఒకవేళ పైకి వెళ్ళలేదు అనుకోండి మా అబ్బాయిని మా ఆవిడకి ఇచ్చి ఫుల్ పెట్లన్నీ ఎక్కిపిస్తాను అనమాట. హెరాస్మెంట్ ఉండాలి మాత్రం, పిల్లలకి హెరాస్మెంట్ ఉండాలి. ఎలా ప్రయాణం చేస్తున్నప్పుడే మనం ఏంటంటే రివెంజ్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. మరి చూద్దాం విజయవాడలో ఏంటి ప్రొసీజర్, దర్శనం ఎలా ఉంటుంది అన్ని కూడా చూపిస్తాను. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. చలో 3 days later. గైస్ మొత్తానికి కొండ మీదకి అయితే ఆయనకు వచ్చాం అనమాట. సో పార్కింగ్ ఫుల్ ఉంది. ఎంత ఫుల్ ఉందంటే నేను ఒక రౌండ్ ఒక టర్నింగ్ అనుకోండి, ఇలా టర్నింగ్ ఉంటుంది కదా కొండ, సో ఇలా కర్ల్ తిరుగుతుంది కదా, సో ఒక పూర్తి కర్ల్ కిందకి వచ్చి మన కార్ని పార్క్ చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి నడుచుకుని మళ్ళీ పైకి వెళ్ళాలి. అండ్ ఫోన్స్ ఎంతవరకు ఎలా ఉంటుంది లేదు తెలీదు. యా గైస్ ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కారు వే ఉంటదా లేదా అనుకున్నా కారు వే ఉంది. కారు వే ఉన్నా కానీ మనకు పరిస్థితి ఇంతే. పర్ఫెక్ట్ గా లొకేషన్ చూసుకోవాలి. లొకేషన్ కాకపోతే కష్టం చేసి దొంగలు ఉంటారు కదా, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. విజయవాడకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? అండ్ వెళ్తే ఎన్నిసార్లు కింద కామెంట్ అని చేయండి. ఇది నా సెకండ్ టైం అనమాట. కాలేజ్ డేస్ లో వెళ్ళేటోండి, కాలేజ్ డేస్ లో లైక్ ఒక్కసారి వెళ్ళాను అంతే. ఇది నా సెకండ్ టైం అనమాట. సో ఫ్రెండ్స్ తో వెళ్ళాను అనమాట అప్పుడు కాలేజ్ డేస్ లో. మళ్ళీ ఇప్పుడే పెళ్ళైన తర్వాత వస్తున్నాను అనమాట. హలో సార్ నమస్తే. కోతి గారు గైస్ మన కోతులతో చాలా అనుభవం ఉంది కదా, మీకు తెలిసే ఉంటది. మారేడుమల్లి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా కోతులతో మాట్లాడుతూ ఉంటాను. ఫ్లాష్ బ్యాక్. మారేడుమల్లి ఇట్టేపోయినా? హలో మాస్టర్, మారేడుమల్లి ఇట్టేపోయినా? మారేడుమల్లి
పిచ్చండి ఇది. మరి ఇక్కడ కోతులు ఫ్రెండ్లీగా ఉంటాయో తెలీదు, అందుకే ఏం గెలగట్లేదు అనమాట. సో చలో మా అత్తయ్య, మామయ్య, మా అబ్బాయి అండ్ అలాగే మావిడ వెయిట్ చేస్తున్నాం. గైస్ హీరో లేసిపోయాడు. హలో హీరో, హాయ్ గైస్ చెప్పు. హాయ్ గాయ్స్, ఎక్కడికి వచ్చాం గైస్? పడుకునేసరికి ముండుగోల్లో ఉన్నాం, లేచేసరికి విజయవాడలో ఉన్నాం. హౌ ఇదేంటో గైస్, లైక్ పడుకుని లేసేసరికి కొత్త ప్లేసుల్లో ఉంటున్నాడు. చూడండి ఎలా ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. చూడు వ్యూ చూడు. ఎక్కడున్నాం తెలుసా? మనం కొండ మీద ఉన్నాం. మౌంటైన్ మీద ఉన్నాం. మౌంటైన్ తెలుసా? మౌంటైన్. ఇప్పుడు పడుకుని లేచాడు కదా, స్పర్శలు లేడు. 12 seconds later. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అనమాట. లోపలికి ఫోన్ అసలు పట్టుకెళ్ళలేదు, లేకపోతే లోపలంతా కూడా చూపిద్దాం అనమాట. ఈడు ఓము అని చెప్పి దండం పెట్టడం, అబ్బో చాలా చేసాడులేండి ఈడు కూడాను. అవన్నీ ఆడదనమాట. గైస్ దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిపోయింది. వెళ్ళిన 10 నిమిషాలే 1 గంటలోనే అయిపోయింది. మొత్తం ఫ్రీగానే అయిపోయింది. మేము 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము. అది కూడా అవసరం లేదు, బట్ తీసుకున్నాం. ఏమో లైన్ ఉండిద్దేమో అని ఎక్స్పెక్టేషన్స్ తో పెళ్ళోడతా కాబట్టి. బట్ చాలా ఫ్రీగా అయిపోయింది అనమాట. అమ్మవారు ఏదో పిలిచి మమ్మల్ని రండి అన్నట్టు, అమ్మవారు మొత్తం ఫ్రీ చేసినట్టు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. సో హ్యాపీ. అండ్ ఇప్పుడు ప్రసాదం అయితే తీసుకుంటున్నారు మా మావయ్య గారు. ఒకసారి అక్కడ కూడా చూద్దాం. ఇదిగోండి మొత్తం ఈ లైన్ చూడండి. దర్శనానికి కూడా ఈ లైన్ లేదు, ప్రసాదాలకు ఉందనమాట. అది మా మావయ్య అక్కడ ఉన్నారు. మావయ్య హాయ్ చెప్పండి. మావయ్య హాయ్ హాయ్ హాయ్. చూస్తలే మా మావయ్య హాయ్ చెప్పండి. సర్లే మాంగారు ఎలాగో ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఇప్పుడు కొండ నడుచుకుంటూ దిగి కార్ తీసుకొచ్చేద్దాం, టైం సేవ్ వద్దని చెప్పి వచ్చానమాట. కార్ల పార్కింగ్ ఇంకా పెరిగిపోయిందన్న. మన కార్ ఎక్కడ ఉంది ఎత్తుక్కోవాలి. ఇక్కడ పెట్టానే. ఇదిగోండి గైస్, ఇదిగోండి మన కార్ అయితే దొరికేసింది. మన క్యూట్ బ్యూటీ యూట్యూబర్ కార్. చలో తీసుకెళ్ళిపోదాం. అండ్ గైస్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో హస్బెండ్ అండ్ రీల్స్ అయితే కనుక చేస్తున్నాం బట్ ఇన్స్టాగ్రామ్ లోది. సో అది కూడా నా ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నాను. సహారా వైటీ అఫీషియల్ ఉంటుంది, దాని అయితే ఫాలో కొట్టేసేయండి. సో బ్లాగ్స్ రానప్పుడు ఖచ్చితంగా మీకు రీల్స్ అయితే వస్తాయి. సో అవి ఎలా ఉన్నాయి కూడా చూసి చెప్పండి. అండ్ బ్లాగ్స్ ఏం చేయొచ్చు, ఇంకా నా సైడ్ నుంచి, మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఏం చూడాలనుకుంటున్నారు బ్లాగ్స్, అదొకసారి మీరు కింద కామెంట్ డౌన్ చేసి చెప్పండి. సో చలో మనమైతే కనుక కార్ తీసుకుని అయితే కనుక వెళ్ళిపోదాం. సో గైస్ అలా అయితేనే విజయవాడ నుంచి అయితే రాజమండ్రి అయితే వచ్చాం అనమాట. బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం చేద్దాం, మన ఫ్యామిలీ బ్లాగ్స్ లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఏం అప్లోడ్ చేయాలి అన్ని కూడా కింద కామెంట్ చేయండి. అండ్ చూపు ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా ఫ్యామిలీ మీద. సో అందుకే బాల్కనీకి వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. సో ప్రాంక్ వీడియోస్ కూడా ఐడియాస్ ఇవ్వండి. చాలా వరకు దొరికిపోతాం మనం, కాకపోతే దొరకకుండా ఉండకుండా కొంచెం నమ్మేటి చేద్దాం. ఎందుకంటే ఫ్యామిలీలో కూడా ఇల్లు కూడా యూట్యూబ్ చేస్తూ ఉంటారు కాబట్టి తెలిసి. సో కెమెరా కూడా జాతకి ఏమైనా దాచుకుని, ఏమైనా గోపురం లాంటివి కానీ, డీసీ ఆస్మో ఉంది మన దగ్గర. సో అది కూడా హైడింగ్ కి బాగుంటది. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కింద కామెంట్ డౌన్ చేయండి మరి. చలో అంటే టికెట్ బాబా దిస్ బాయ్ సారా వైట్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సారా ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ స్పెల్లింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, మీ కన్నా తోపేవాళ్ళు. బాయ్ బాయ్. Okay, brothers. Finalmente,